కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో 20 మంది మరణించిన ఘటనతో తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ మేల్కొంది. ఈ సంఘటన అనంతరం ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుతున్న ఏపీ స్లీపర్ బస్సులపై తనిఖీలు కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి 31 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 244 వాహనాలపై కేసులు నమోదు చేసి 61 లక్షల కంటే ఎక్కువ జరిమానాలు వసూలు చేశారు. మొత్తం 9 స్లీపర్ బస్సులను సీజ్ చేశారు. కేవలం నిన్న ఒక్కరోజే 30 వాహనాలపై చర్యలు తీసుకుని 1,06,000 కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు. తనిఖీలో పలువురు బస్సు యజమానులు, డ్రైవర్లు భద్రతా నిబంధనలు పాటించకపోవడం, వాహన రంగు మార్పులు చేయడం, రిఫ్లెక్టివ్ టేపులు లేకపోవడం, ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక సిలిండర్స్ లేకపోవడం, డ్రైవర్లు యూనిఫామ్ లేకుండా విధులు నిర్వహించడం, ఇంకా వాణిజ్య సరుకులను రవాణా చేయడం వంటి ఉల్లంఘనలు కనిపించాయి. ఇక చాలా బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు పనిచేయని సిచ్యువేషన్లో ఉన్నాయి. కొన్నింట్లో ఎమర్జెన్సీ విండోలు, డోర్లు మూసివేసిన పరిస్థితి కనిపించిందని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ ప్రయాణికుల ప్రాణాలకు తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తాయి. రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నా ప్రైవేటు బస్సు యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించకుండా సర్వీసులు నిర్వహిస్తున్న తీరు విస్తుపోయేలా చేస్తోంది. అధికారులు వైపు కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా వారిలో మాత్రం మార్పు రావట్లేదు. పెద్ద ప్రమాదం జరిగినప్పుడు, జనంలో ఆగ్రహావేశాలు పెరిగినప్పుడు, భావోద్వేగాలు సద్దుమణిగే వరకు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యథామామూలుగా వ్యవస్థ మారిపోవడం గతంలో కూడా చాలాసార్లు జరిగింది. ఈ సరైన నిబంధనలు ఉల్లంఘిస్తున్న ట్రావెల్స్ పై కఠినంగా చర్యలు తీసుకోవాలని రవాణా రంగ నిపుణులు కోరుతున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏసీ స్లీపర్ బస్సులపై రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని అటు అధికారులు స్పష్టం చేశారు.